అనిపిస్తుంది ఆడ. అవును, అసలు టీం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దాం మ్యాటర్ కి. ఫస్ట్ ఎస్ఆర్ టీమ్ లో ఉన్నావు కదా, ఏంటి అక్కడ ఎలా ఉంది? ఎస్ఆర్ టీం బాగుండే అక్క, అందరు నాతో మంచిగా ఉండేటోళ్ళు. అంటే ఎట్లా అంటే చెల్లెగా అందరు చెల్లె ముద్దు మంచిగా చూసుకుంటారు నన్ను. ఎప్పుడో ఒకళ్ళు తిట్టడం గానీ, ర్యాష్ గా మాట్లాడడం గానీ, క్యూట్ గా చూసుకోరు, మంచిగా చూసుకోరు. ఓకే. సో మరి ఎస్ఆర్ టీమ్ లో నుంచి మన అజ్జు బండి వాళ్ళ టీమ్ లోకి ఎందుకు వచ్చినావు? అసలు ఎవరిని నమ్మి వచ్చినావు? ఎందుకు వచ్చినావు ఆ ఎస్ఆర్ టీమ్ లోనే ఉండకుండా? అంటే నేను అజ్జన్నకి ఇంకా పండుకి ఒక వీడియో ఇచ్చిన ఛానల్లో. ఓకే. ఇస్తే ఇంకా పండు ఒక్కతే ఉంటది కదా, పండు అన్నది నార్మల్ నా దగ్గరకు వచ్చేవి, ఇద్దరు కలిసి చేద్దాం, ఎలాగా ఎస్ఆర్ టీమ్ కి పోతున్నాం కదా, కలిసిపోయి వీడియోస్ కూడా కొట్టవచ్చు అలా అని చెప్పి, ఇంకా నేను అక్కడ ఎక్కడైతే నేను ఉంటానో సింగిల్ నేను ఒక అమ్మాయినే ఉంటుండే, అంత పెద్ద ఇంట్లో కూడా. అయినా నన్ను మంచిగా చూసుకుంటారు. అలా ఒక్కదాన్ని ఎందుకు ఒక్కదాన్ని ఉండడము, అమ్మాయిలు కూడా ఎవ్వరు నా తోడు లేకుండే, తోడున్నా నేను ఉంటుండే, తోడు లేకుండే కాబట్టి అలా అక్కడ ఉండ. ఇంకా దానివల్ల కొంచెం ఇష్యూ అయినాయి, ఇక్కడ నుంచి ఎందుకు అక్కడికి, అది ఇదంది. దానివల్ల ఇంకా నేను వచ్చేసిన. నేను అప్పటికి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, ఎందుకు మన వల్ల వాళ్ళ ఛానల్ వాళ్ళు కొట్టుకోవడము. నీ వల్ల ఇష్యూ అయింది అక్కడ? అంటే సుమిత్ర వచ్చేసింది, సుమిత్ర అక్కడ ఉండడం వీలు కాదు, అక్కడ ఉండొద్దు, సుమిత్ర వెళ్ళిపోవాలి. ఎవరి దగ్గర? ఎస్ఆర్ టీం వాళ్ళ దగ్గర. ఎవరంటున్నారు అట్లా? అట్లా కొంతమంది అన్నారు. ఓకే, ఆపోజిట్ టీం వల్ల ఆ టీం వాళ్ళేనా? అంటే అజ్జన దగ్గర ఉండొద్దంట, నేను అక్కడే విల్లాలో ఉండాలి. విల్లా అంటే విల్లా కాదు, ఫ్లాట్ లో ఉండాలి. అలా ఉండడం వల్ల అజ్జన్ నుండి అది ఆ చెల్లె నన్ను నమ్ముకొని వచ్చింది. అంటే 2 or 3 అవుతుంది టైం, ఆ టైంలో నేను బయటకు వచ్చిన. ఓకే, మిడ్ నైట్. ఇంకా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇప్పుడు విశ్వాసంగా నన్ను తీసుకొచ్చిరు, నేను విశ్వాసంగానే ఉన్నా వాళ్ళతోని. వచ్చి ఇంకా అజ్జన దగ్గర పండు దగ్గర చేయడం అట్లుండి, ఇంకా అన్న వాళ్ళ దగ్గరనే చేసుకొని, నేను పండు అజ్జన్న సోను మేము నలుగురమే ఉంటుండే అప్పట్లో. మేము నలుగురమే ఉండి మంచిగా ఉండేటోళ్ళం, వీడియోస్ చేసుకునేటోళ్ళం, అలా తిరిగేటోళ్ళం, టైం స్పెండ్ చేసుకునేటోళ్ళం, ఎంజాయ్ చేస్తుండే అప్పుడు. ఇంకా అక్కడ నుంచి అజ్జన వాళ్ళ దగ్గరనే ఉండడం అయిపోయింది. ఓకే. సో అంటే ఇప్పుడు మనకి కంటెంట్ లోకి వెళ్తే ఎస్ఆర్ టీమ్ లో ఉన్నప్పుడు చిల్తో లవ్ ట్రాక్ ఉంది నీకు, సారీ రవితో లవ్ ట్రాక్ ఉంది అనమాట. దాని తర్వాత కట్ చేస్తే చిల్తో, దాని తర్వాత కట్ చేస్తే అబ్బాయి పేరేంటి? లడ్డు, ఇంకొక పేరు ఏదో విన్నాను. లేదు, లడ్డు. సో ఈ ట్రాక్లన్నీ ఏంటి, ఇవన్నీ కంటెంటా లేదంటే రియల్ లవ్ స్టోరీ కాదు. నా రియల్ లవ్ స్టోరీ చెప్పాలంటే నా రియల్ లవ్ స్టోరీ వేరేది, అది కూడా చెప్తా. ఇవన్నీ కంటెంటే. నేను రవితో చేసింది కంటెంట్, చిల్ తో చేసింది. చిల్ నేను ఒక బెస్ట్ ఫ్రెండ్స్, ఆడికి అండర్స్టాండింగ్ నాకు అండర్స్టాండింగ్ వల్ల మేమిద్దరం అండర్స్టాండింగ్, చాలా అండర్స్టాండింగ్ పర్సన్స్ మేము. ఆయన అక్కడ చిల్ కూడా క్లారిటీ ఇచ్చిండు, మేమిద్దరం ఫ్రెండ్స్ గా. సో ఇంకా నేను లడ్డు చేసింది కంటెంట్ వరకు మాత్రమే. అది చాలా మంది బ్యాడ్ కమెంట్స్ పెడుతురు. అదే అయిపోయిందంటే 6 నెలలకు ఒక బాయ్ ఫ్రెండ్ మార్చేస్తుంది టీంలలో అని. సుమ్మి లడ్డూని మోసం చేసింది అందరికి ఇది ఒక్కటే చెప్తాను, నేనేం లడ్డూని మోసం చేయలే, లడ్డు ఏం నన్ను మోసం చేయలే. లడ్డూకి నాకు ఎటువంటి సంబంధం లేదు. లడ్డు పర్సనల్ లైఫ్ లడ్డూకు ఉంది, నా పర్సనల్ లైఫ్ నాకుంది. అక్కడ క్లారిటీ వీడియో కూడా చెప్పాల్సి వచ్చింది, కానీ కొంచెం ఏదో ఓవర్ గా కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఏదో ఇచ్చిరు ఫేస్ వి, నేను అది కూడా అబ్జర్వ్ చేసిన. సో ఇది మాత్రం అక్క కంటెంటే. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ క్లారిటీ ఇవ్వకపోతే నాకు ఫరక్ పడది, నా లైఫ్ ఇది. 10 మందిలో పోతే నన్ను అంటారు, మిమ్మల్ని అంటలేరు. ఆ 10 మందిలో పోతే నేను పడాల్సి వస్తుంది. లడ్డు నీ బాయ్ ఫ్రెండ్ నువ్వు మోసం చేసిన దానివి, నువ్వు లంచవే అని. నేను ఎందుకు పడాలి ఆ విషయం? కంటెంటే అక్క, ఇదంతా కంటెంటే, రియల్ అయితే కాదు ఇది. సో అజ్జుతో బాండింగ్ అలాగే ఉందా వీడియోస్ లలో? అన్న నా ప్రాణం, అన్న నా గుండెకాయ, అన్న లేకపోతే నేను లేనని అంటారు కదా, అన్నతో బాండింగ్ అట్లా ఉంది. మరి ఎందుకు అన్న నిష్పెట్టి పోయినావు? ఎందుకు మరి? అంటే వీడియోల వరకేనా? ఈ బ్రదర్ ఎమోషన్ కూడా లవ్ ట్రాక్ అంటే కంటెంట్, ఇప్పుడు బ్రదర్ ఎమోషన్ కూడా వీడియో వరకేనా చెప్పు? లే, ఇక టీమ్ నుంచి వచ్చేసినప్పటి నుంచి అన్న కూడా నాతో మాట్లాడతలేడు. చాలా ట్రై చేసిన, ఇంకా వీడియో క్లారిటీ వీడియో రాగానే ఏడ్చిన. ఇంకా అన్నకు ఫోన్ చేసి ఎలా అనాలి, ఎందుకన్నా అర్థం చేసుకో అన్నాను, బతిమలాడాలనిపించింది. అర్థం చేసుకుంటలేరు అన్న ఒక థాట్, అటు థాట్ ఆలోచిస్తే ఇటు అనిపించింది, ఇటు అనిపిస్తే అటు అనిపించింది. కానీ బాండింగ్ అట్లనే ఉంది. అన్న నాతో మాట్లాడితే మంచిగా ఉండు అనిపించేది, కానీ ఇంక ఇప్పటికీ మాట్లాడతలేరు అన్న. ఇంకా నేను కూడా అన్నకు ఫోన్ చేయడం లాంటివి ఏం చేయలేదు. ఇంకా అన్న కూడా నాతో మాట్లాడతలేదు, కానీ లైట్ తీసుకుని. ఇంకా టీమ్ లో ఎవరు నాతో మాట్లాడట్లేదు. ఈ దాస్ వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడతారు నాతో. రాజన్ గాడు, ఇంకా రాజన్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా సుమ్మి ఎట్లున్నావు, తిన్నావా. కాదు, అసలు ఎందుకు టీమ్ లోంచి వెళ్ళిపోయినావు అనేది క్లారిటీ వస్తలేదు. ఇంకా చాలా మందికి తెలియదు తెలుసా, ఏదో బ్రేక్ తీసుకున్నాం అనుకుంటున్నారు. ఇష్యూ అయింది. ఏం ఇష్యూ? నేను నా ఈవెంట్స్ అంటే సీజన్ బట్టి ఉంటది అక్కడ. నాకు సంక్రాంతి సీజన్ అనేది ఉంటది, వినాయక చవితి సీజన్స్ బట్టి ఉంటాయి నాకు ఈవెంట్స్. నేను డాన్సర్ అని తెలుసు వాళ్ళకి, నువ్వు అందరికీ తెలుసు నేను డాన్సర్ అని చెప్పి. అట్లా అని చెప్పి డాన్సర్స్ లో లంగతనం ఉండదు. ఏదో నువ్వు కష్టం చేస్తే ఆ పైసలు వస్తాయి, ఆ 3 hours నువ్వు డాన్స్ ఆడితే వస్తాయి, ఎత్తరావు.
నేను డాన్స్ కి వెళ్తున్నా అని చెప్పి అన్నకి చెప్పిన. అన్నకి అంటే ఫస్ట్ నుంచి నువ్వు డాన్సర్, నీ డాన్స్ వీడియోలు కూడా చూసినాను చాలానే వైరల్ అయినాయి, ట్రోల్స్ కూడా అయినాయి. అయినాయి, ట్రోల్స్ కూడా అయినాయి. అయితే పోయిన తర్వాత ఫోన్ చేసి ఒక వీడియో వైరల్ అయింది, ట్రాక్టర్ మీద డాన్స్ ఆడినాము అమలాపురంలో. అలా వీడియో వైరల్ అవుతుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, చెప్పలేనంత పబ్లిక్ అది ఓకే, వైరల్ అవుతుందని తెలీదు. ఇంకా నేను యూట్యూబ్ అంటే చాలా మంది గుర్తుపడతారు, అవును, అది గుర్తుపడతారు. ఇంకా వైరల్ అయిపోయింది దానివల్ల. అంటే అజ్జన్ అన్నాడు డాన్స్ వల్ల మా టీం పబ్లిక్ కి బ్యాడ్ నేమ్ వచ్చిందని. చాలా బాధ అనిపించింది. ఇంకా టీం బ్యాడ్ నేమ్ వచ్చిందంటే నేను ఒక అమ్మాయి మౌని అంటే ఎట్లా బ్యాడ్ నేమ్? నువ్వు రికార్డింగ్ డాన్స్ చేయడం వల్ల బ్యాడ్ నేమా? ఏమో అక్క, అది మనకు తెలీదు. బ్యాడ్ నేమ్ వచ్చింది అని అన్నాడు అన్న. నాకు బాధ అనిపించింది. అన్న బ్యాడ్ నేమ్ అని ఏందన్నా అన్నాడు. మేము ఏం చేసినాం అని చెప్పి నాకు ఇప్పటికీ ఆన్సర్ లేదు. నా దగ్గర లేదు, అన్న దగ్గర ఉందో లేదు. అసలు అజయ్ అన్నాడా వేరే వాళ్ళ? అజయ్ అసలు అలాంటి మెంటాలిటీ అన్న అసలు ఫస్ట్ తెలుసు, నువ్వు డాన్సర్వే, డాన్స్ ఈవెంట్ లకు వెళ్తావు, అవన్నీ ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటాడు. మరి ఇది ఎందుకు అర్థం చేసుకోలేడు అన్న నా విషయం? మరి అన్న మిస్టేక్ కాదేమో, అది ఒకవేళ అజయ్ మిస్టేక్ కాదేమో. ఇప్పుడు వేరే వాళ్ళు నాకు చెప్పలేదు కదా అక్క, అన్న పర్సనలీ మెసేజ్ చేసింది కదా, పర్సనల్ గా మెసేజ్ చేసి మళ్ళీ ఏంటంటే టీమ్ పబ్లిక్ అని ఒక గ్రూప్ ఉంటది, ఆ గ్రూప్ లో మెసేజ్ చేసిండు. ఇట్లా కామెంట్స్ వస్తాయి ఇప్పుడు, సుమి రికార్డింగ్ డాన్స్ ఆడుతుంది అని. దాని సర్కిల్ చేసి గ్రూప్ లో పెట్టి టీమ్ పబ్లిక్ బ్యాడ్ నేమ్ వచ్చింది అని అన్నాడు. బాధ అనిపించింది. బ్యాడ్ నేమ్ వచ్చిందా, ఎందుకు, నేనేం చేసిన, నేనేం చూపించేసిన అని ఆ థాట్ లో ఆలోచిస్తే నాకు అక్కడ ఏమీ లేదు. వీడియో 10 సార్లు చూసుకున్నా, ఏం కనిపించింది అట్లా ఏం కనిపించదు. ఇంకా బాధ అనిపించింది. సరే అన్న నువ్వు తీయడం ఎందుకు, నేనే లెఫ్ట్ అయిపోతా, నువ్వు తీయకు, మళ్ళీ నువ్వు చెప్పుకో, నేను లెఫ్ట్ అయిపోతా, ఆటోమేటిక్ నేనే లెఫ్ట్ అయిపోతా టీమ్ లో నుంచి అని చెప్పి నేను గ్రూప్ లోకి లెఫ్ట్ అయిపోవడం. ఇంకా వాళ్ళ దాంట్లో ఏమి ఉండకపోవడం. ఇంకా నా ఛానల్, ఇంకా నాకు చెప్పి నా ఛానల్ తో సంబంధం లేదు, టీమ్ తో సంబంధం లేదు అని అన్నాడు. నీకు ఛానల్ కూడా ఉంది కదా అందులో, సుమితో సంథింగ్ ఉండే. ఇంకా ఛానల్ తో సంబంధం, ఛానల్ నీదేనా? అవును, వాళ్ళదా ఛానల్? వాళ్ళు పెట్టారు నాకు. వాళ్ళు పెట్టారా? ఓకే. ఇంకా ఛానల్ తో సంబంధం లేదు, టీమ్ తో సంబంధం లేదు అని అన్నాడు. సరే అన్న, టీమ్ తో సంబంధం లేదు, ఛానల్ తో సంబంధం లేదు, వద్దన్న, నాకు కూడా అవసరం లేదు అని చెప్పి నేనే ఆటోమేటిక్ లెఫ్ట్ అయిపోయినా టీమ్ లో నుంచి. ఇంకా వాళ్ళు ఎన్నన్నా ఏంది, నాకెందుకు ఫరక పడుతుంది అని చెప్పి ఇంకా నేను లెఫ్ట్ అయిపోయినా. లెఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా నా వెనకాల చాలా మంది ఏమేమో మాటలు మాట్లాడారంట. ఆ టీమ్ లో వాళ్ళేనా? ఆ టీమ్ లో వాళ్ళే. ఓకే. కూర్చొని గ్రూప్ మీటింగ్ పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఆ గ్రూప్ మీటింగ్ ఎవరేం మాట్లాడిరు, నేను అన్న దగ్గర పోయి అడుగుదామని ఉంది మనసులో. మళ్ళీ ఎందుకు చిన్న చిన్న దానికి పెద్ద పంచాయతీలు, మా అన్నకు కూడా నచ్చవు, చిన్న చిన్న విషయాలకు ఎందుకు కొట్లాడతారు అని చెప్పి. అజ్జన్ ఏంటంటే అందరు కలిసిమెలిసి ఉండాలి, అందరు అర్థం చేసుకొని మంచిగా ఉండండి అంటాడు. సో ఎందుకు ఈ చిన్న పంచాయతీలు తీసుకుపోయి అజ్జన నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని ఫోన్ చేసి చెప్పడం చిల్లర్టీ అదంతా. నేను అదంతా పట్టించుకోనక్క. నాకు ఎవరైనా ఇప్పుడు 10 మంది మాటలన్నా నేను పట్టించుకోను. నేను చేస్తే నేను పడతా, నేను చేయకపోతే నేను నిజంగా అస్సలు పడను. నాకు పేషెన్స్ చాలా తక్కువ, నేను పడను. నువ్వు చేసినా ఎట్లా ప్రూఫ్ చేయి ఇప్పుడు అని చెప్పి జిద్దు పట్టుకొని కూర్చుంటా ఇంటి ముందే. అట్లా నా మైండ్ సెట్. మీటింగ్ పెట్టిరంట, ఎవరైతే చెప్పొద్దు అనుకున్నారో వాళ్ళు నాకు చెప్పారు. ఇప్పుడు నేను వాళ్ళ పేరు ఎందుకు బయట పెట్టడం, చెప్పారు. నేను అన్నా సరే చెప్తే చెప్పిర్రా, లైట్ రా, నేను విశ్వాసంతో ఉన్నా, అది నా మనసుకు తెలుసు. వాళ్ళకి నేను లేనని అర్థమవుతుంది కదా, సరే లేనైతే వాళ్ళ ఇష్టం రా, నాకైతే అవన్నీ సంబంధం లేదు అంటే అన్నారు. ఒక టైం వస్తే నేనే అడుగుతా అని చెప్పి నేను సైలెంట్ అయిపోయినా. ఇంకా అజ్జన్నకు కూడా నచ్చవు చిన్న చిన్న విషయాలకి చిల్లారిటీగా అడగడము, అన్న మీటింగ్ పెట్టడం, అన్నకు నచ్చే అవన్నీ. కానీ ఇదైతే నేను అజయ్ నీ రికార్డింగ్ డాన్స్ ల వల్లనో నీ డాన్స్ ల వల్లనో నో అన్నానంటే నేను అసలు అజయ్ ని చాలా ట్రస్ట్ చేస్తా. అసలు లిటరలీ అజయ్ నువ్వు ఆల్రెడీ డాన్స్ చేస్తావని తెలుసు, ఆల్రెడీ అందులో కాదు ఓపెన్ గా మాట్లాడాలంటే వీడియోస్ లో అన్నిట్లలో బూతులు మాట్లాడు. ప్రతి ఒక్క అమ్మాయి మాట్లాడుతుంది, అబ్బాయి మాట్లాడుతుంది. బూతుల వల్ల వచ్చే బ్యాడ్ ఏం లేదు, కానీ నువ్వు డాన్స్ చేయడం వల్ల నీ కోసం, అది నీ ప్రొఫెషన్, నువ్వు ఎంచుకున్నది, దాని వల్ల ఎట్లా బ్యాడ్ నేమ్ వస్తుంది? వచ్చింది అక్క. ఇక అన్నారంట సుమ్మి రికార్డింగ్ డాన్స్ ఆడుతుంది, సుమ్మి ఇక్కడ ఏమేమో చేస్తుంది. అరే ఏం చేస్తున్నా నాకు చూపిర్రి. సరే నేనన్నా చూస్తాను, నేను ఏమన్నా చేసుకోవాలి, నీ పర్సనల్ కదా. నేను ఏం చేసింది నువ్వు చూపించకపోతే, నువ్వు సుమ్మి ఇట్లా చేసింది, సుమ్మి అంతో ఉంది, సుమ్మి ఇంతో ఉంది అంటే ఇప్పుడు సపోజ్ నీ ఫ్రెండ్ తోనే ఉన్నా, ఫ్రెండ్ కింద చూడు, అన్న కింద చూడు, నేను చెప్పినా నీకు నేను ఉంచుకున్నా అని. అట్లా క్రియేట్ చేసి చెప్తారు కొంతమంది, అది నచ్చబుద్ధి కదా నాకు, అందుకని లైట్ తీసుకుని.